విశాఖలో నిరసన గీతం కబ్జాలకు ఇవ్వొద్దు ఊతం అంటుంది వైసీపీ. అది కబ్జా భూమి కాదు, విద్యార్థులకు చదువు చెప్పే సంస్థకు రీజనబుల్ రేటుకు భూములిస్తే తప్పేంటని ప్రశ్నిస్తోంది అధికార పార్టీ. మరోవైపు ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గకపోతే పోరాటం ఉధృతం చేస్తామంటున్నారు వైసీపీ నేతలు. విశాఖ గీతం వర్సిటీ భూములపై ఆందోళనలు ఉధృతం చేసింది వైసీపీ. ప్రభుత్వ భూముల్ని గీతంకి ఇవ్వొద్దంటూ యూనివర్సిటీ ముందు నిరసనకు దిగారు వైసీపీ నేతలు. గీతం వర్సిటీ ఆధీనంలో ఉన్న భూములు పరిశీలించేందుకు ర్యాలీగా వెళ్లిన వైసీపీ నేతల్ని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో యూనివర్సిటీ ముందు వారంతా ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం విశాఖలో భూదోపిడీకి పాల్పడుతోందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. దీని నుంచి విత్డ్రా చేసుకోండి. ఉన్నాయి కదా, మీరే చెప్పారు కదా, అందరు సీట్ చదవాలంటే లక్షల కోట్లు పెట్టి చదువుకోవాలని చెప్పని ఏదో పక్కన ఆక్షన్లో పెడితే మొన్న 70-80 కోట్ల రూపాయలు కొన్నారు కదా, ఇది పెట్టండి. 100 కోట్లు అవుతే ఒక ఎకరం 100 కోట్లు అయితే 5,000 కోట్లు ఇచ్చి కొనుక్కోండి, మాకు అభ్యంతరంలే. ఆ ధర్మం వచ్చి ప్రభుత్వ పరిపాలన పనికొస్తుంది. అయితే గీతం భూములపై వైసీపీ అనవసరంగా రాజకీయం చేస్తోందని మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ప్రస్తుతం యూనివర్సిటీ ఆధీనంలో ఉన్న భూములు ఇతరులకు ఉపయోగపడే పరిస్థితి లేదన్నారు. విద్యను అందిస్తోన్న సంస్థకి భూములిస్తే తప్పుబట్టడం సరికాదన్నారు పల్లా. గీతంలో ఉన్నటువంటి భూములు నేను చూశాను. అవి జనరల్గా గెడ్డ పీలికలు, అలా పీలికలుగా ఉన్నవి. ప్లస్ ఆ ఉన్నటువంటి యూనివర్సిటీ లోపల ఉన్నటువంటి, నాకు తెలిసి అది ప్రజలకు అంతగా ఉపయోగపడతాయని నేను అనుకోవట్లేదు. ఇన్స్టిట్యూషన్కి అయితే ఉపయోగపడుతుంది. కనుక నేనైతే మనస్ఫూర్తిగా దానికి మద్దతే పలుకుతాను. మరోవైపు పల్లా విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. గీతంలో ఏమన్నా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారా? నాకు తెలిసి ఇంజనీరింగ్లో ఈ సంవత్సరం 4 లక్షల రూపాయల సంవత్సరానికి ఫీజు. అంటే 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చేయాలంటే ఇక్కడ 20 లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప జరగదు. అంటే అది ఫ్రీ సర్వీస్. అది ఎవరికన్నా పోనీ ఫ్రీగా ఎంతమందికి ఫ్రీ చదివించామని చెప్పమనండి ఒకరిని. జీవీఎంసీ కౌన్సిల్లో గీతం భూముల క్రమబద్ధీకరణ ఎజెండా తొలగించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామంటున్నారు వైసీపీ నేతలు. అయితే విపక్ష పార్టీది అనవసర రాద్ధాంతమేనంటున్నారు టీడీపీ నేతలు.